జనసేన పొత్తులతో పోటీకి దిగుతోంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆ పార్టీకి ఇస్తున్న సీట్లు అన్ని టీడీపీకి బలమైనవి కావడం విశేషం. ఈ సీట్లను జనసేన అడగడం, టీడీపీ ఇవ్వడం బానే ఉంది. కానీ ఈ సీట్లలో పోటీ చేసే అభ్యర్థులను జనసేన ఎంపిక చేసుకున్న తీరుతోనే సొంత పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ జెండా మోయకుండానే ఈ మూడు కీలక నియోజకవర్గాలలో సీట్లు దక్కించుకోవడం పట్ల జనసేనలో ఆశావహులు మండిపడుతున్నారు. వీరంతా ఇటీవల కాలంలో జనసేనలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీకి సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ అనకాపల్లి సీటుని లాస్ట్ మినిట్లో వచ్చి పట్టుకుపోయారు అన్న బాధ అక్కడ టీడీపీ జనసేనలో ఉంది. ఈ సీటు టీడీపీకి ఇచ్చి ఉంటే ఖచ్చితంగా గెలిచేదనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడు పొత్తులో కొనతాలకు ఇచ్చారు. ఆయన అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ముందుకు పోవాల్సి ఉంది. అనకాపల్లి సీటు కొనతాలకు ఇవ్వడం పట్ల జనసేన టీడీపీలో అగ్గి రాజుకుంది. అది ఇంకా చల్లారనే లేదు. జనసేన కోసం కోట్లు ఖర్చు పెట్టి కాలం వెచ్చించిన కీలక నేత పరుచూరి భాస్కర్ రావు రాజకీయాలకే దండమని తప్పుకున్నారు. మిగిలిన వారి తీరు కూడా అలానే ఉంది. పెందుర్తి సీటుని పార్టీలు మారి వచ్చిన పంచకర్ల రమేష్ బాబుకు ఇచ్చారు. పక్కా లోకల్ అయిన మాజీ మంత్రి సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తికి ఈ విధంగా తీరని అన్యాయం చేశారు అని అంటున్నారు. ఇక్కడ కూడా రెండు పార్టీలలో అసమ్మతి రాజుకుంది. విశాఖ సౌత్ లో అదే సన్నివేశం కనిపిస్తుంది. ఈ సీటుని జనసేన నేతలు ఆశించారు. టీడీపీలో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ 3 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తూ వచ్చారు. జనసేనకు ఇవ్వడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసేశారు. వంశీకృష్ణ నిన్నటిదాకా వైసీపీలో ఉండి అధికారం అనుభవించి వచ్చారని, ఆయనకు సీటు ఇస్తే ఎలా అని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆయనను నాన్ లోకల్ గా పేర్కొంటున్నారు. ఇక్కడ రచ్చ కొనసాగుతూనే ఉంది. ఈ 3 సీట్లు విపక్షానికి గెలుపునకు అవకాశం ఉన్నవే. కానీ ఈ రకంగా వేరే పార్టీల నుంచి వచ్చిన వారిని దిగుమతి చేసుకుని ఇవ్వడం వల్ల జనసేనకే కాకుండా కూటమికే ఇబ్బందిగా మారాయని టాక్ వినిపిస్తోంది.